అందరూ రేటింగ్ 4 ఇస్తాను. ఎస్ఎస్ సూర్య రామ్ చరణ్ ఎలా ఉంది? సెన్సేషనల్, ఇద్దరు కాంబో చాలా బాగా చేశారు ఇద్దరు. గుడ్, థ్యాంక్ యూ. భయ్య ఇప్పుడే గేమ్ చేంజర్ ప్రీమియర్ చూసాను. మూవీ అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ భయ్య. దిల్ రాజు ముందే చెప్పినట్టు 4 years ముందే శంకర్ గారు ప్రొడక్ట్ చేశారు. సో అట్లాంటి సీన్స్ మనకు క్లైమాక్స్లో కనిపిస్తాయి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగున్నది. ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్గా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ అండ్ కొన్ని సీన్స్ మెయిన్గా సెకండ్ హాఫ్లో ఎస్జే సూర్య గారు అండ్ రామ్ చరణ్ గారి మధ్య వచ్చే సీన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తాయి. కామెడీ సీన్స్ అంతగా అయితే వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా నరేట్ చేశారు. ఓవరాల్గా అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. కాకపోతే రామ్ చరణ్ గారు బేస్ ఏదైతే ఉందో మెయిన్గా ప్లస్ పాయింట్ వచ్చేసి రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది అండ్ అంజలి గారి యాక్టింగ్ కూడా బాగుంది. మళ్ళీ మోర్ ఓవర్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఇచ్చే సీను చాలా హైప్గా వస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ హాఫ్ మీద పిచ్చి హైప్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ కూడా అదే స్క్రీన్ ప్లే తోటి వెళ్ళిండు. బట్ మనకి ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే ఈ స్క్రీన్ ప్లే, ఈ స్టోరీ ఏదైతే ఉందో మనం ఆల్రెడీ శంకర్ గారి ప్రీవియస్ మూవీస్లో చూసాం. భారతీయుడు కానీ, జెంటిల్మెన్ కానీ, ఒకే ఒక్కడు కానీ. నాకైతే ఒకే ఒక్కడు అప్డేట్ వర్షన్లో చూసినట్టు అనిపించింది. మిగతా ఆడియన్స్కి ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఓవరాల్గా అయితే ఇట్స్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ. ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా చరణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఎంజాయ్ చేస్తారు. 2.75.